ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం మే 12వ తేదీ నుండి మే 18వ తేదీ వరకు గల వారఫలాల్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి వారికి ఈ వారం బాగానే ఉండబోతుంది. ఈ సమయంలో మీరు ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. దీనివల్ల మీరు ఫ్రెష్గా ఉంటారు. అలాగే మీ సంతోషకరమైన వైఖరితో ఇతరులతో బహిరంగంగా కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. అలాగే ఈ వారం మీరు వ్యాపారంలో కూడా మంచి లాభం పొందే అవకాశం ఉంది. తద్వారా మీరు మంచిగా డబ్బు సంపాదించడంలో విజయం సాధించవచ్చు. కానీ డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది కావున మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. అలాగే ముఖ్యమైన ఆర్థిక ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నప్పుడు మీరు సరిగ్గా ఆలోచించాలి. సమయాన్ని తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఈ వారం ఇంట్లో కొన్ని మరమ్మతులు చేసే అవకాశం కూడా ఉంది మరియు మీరు మీ ప్రస్తుత నివాస స్థలం నుండి దూరంగా వెళ్ళాలని అనుకుంటారు. ఇంకా ఈ వారం మీరు మీ బిజీ జీవితంలో కొంత సమయాన్ని మీ కుటుంబంతో గడపడం, వారితో కలిసి కూర్చోవడం మరియు కుటుంబానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం గురించి చర్చించడం జరుగుతుంది. అలాగే ఈ వారం మీరు వారితో కలిసి ఎక్కడికైనా ఆహ్లాదకరమైన ప్రదేశాలకి వెళ్ళి గడుపుతారు. ఇంకా ఈ వారం ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. అలాగే ప్రేమికులు మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రశంసిస్తారు మరియు ఈ సమయంలో మీరిద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరగా ఉండడానికి చాలా అందమైన అవకాశాలు ఈ వారంలో పొందుతారు. ఇంకా రొమాంటిక్ క్షణాన్ని కూడా గడుపుతారు. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారంలో స్నేహితుడిని అకస్మాత్తుగా కలిసే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో ఐటీ, ఇంజనీరింగ్ మొదలైనవి చదివే విద్యార్థులు తక్కువ కృషి చేసిన తర్వాత కూడా మంచి ఫలితాల్ని సాధించగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 16, 18 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.